కానీ నువ్వు చదువు మీదనే పడి పొద్దున 7 గంటలకు లేచావు, మళ్ళీ రాత్రి 10 గంటల వరకు ఇదైపోతున్నావు. అసలు దేవుని గురించిన ధ్యాసన లేకుండా పోతుంది. బైబుల్ చదవలేని పరిస్థితిలోకి వచ్చావు, ఒక వర్తమాన పుస్తకం చదవలేని పరిస్థితిలోకి వచ్చావు, ప్రార్థన పాట ఏది మర్చిపోయి ఏది చేయలేని పరిస్థితికి వచ్చి అలా జీవితం జీవించి సండే చర్చ్కి వచ్చే లోపు ఇక్కడ ఏమీ చేయలేక ఏదో ఒక పాట అందరితో పాటు చేయతి వాడి అక్కడికి నీ జీవితం సరిపుచ్చుకొని ఏంటి నేనేమంటాను, దేవునికి నిన్ను దూరం చేసేది చదువు అయినా సరే దూరం చేసేదని. అక్కడే నీకు దేవుడు కావాలి, చదువు కాదు కావాల్సింది. ఏం చదువుతామండి? నేను బైబిల్ చదువుకోకుండా అడ్డుకుంటున్న చదువు నీకు అవసరమా ఏంటి? ఒక క్రైస్తవుడికి నీ చదువు పుస్తకాలతో పాటుగా పరిశుద్ధ గ్రంథం కూడా ఉండాలి నీ అంటే. యాక్చువల్లీ అది అసలైన క్రైస్తవ జీవితం. నువ్వు స్కూల్కి వెళ్తే ఒక పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళాలి, ప్రయాణం చేస్తే పనులకు వెళ్తే ఒక పరిశుద్ధ గ్రంథం 24 గంటలు నీ వెంట ఉండాలి. అది అసలైన క్రైస్తవ జీవితం. నువ్వు ఎప్పుడు చదువుతావు, ఎప్పుడు ధ్యానం చేస్తావు? వాక్యం సెలవిస్తుంది, దినము రాత్రి తనని ధ్యానం చేయవాడు వాడు సక్సెస్ అవుతాడంట. నువ్వెలా సక్సెస్ అవుతావు? ఎంత చదివినా చాలాసార్లు ఉద్యోగాలు లేకుండా, ఎంత చదివినా ఉద్యోగాలు దొరకక, ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయ్యి దొరికినా కూడా ఏదో 5,000 10,000 రూపాయలు 10,000 రూపాయలకి ఉద్యోగాలు దొరికి అది సక్సెస్ అంటారా? ఏమండి, బీటెక్ చేసి నువ్వు ఒక 10,000 రూపాయల జీతం చేసి సక్సెస్ అంటారా? ఎంబీఏ చేసి ఒక 10,000 15,000 జీతం చేసి సక్సెస్ అంటారా? అది అంటే ఏమైనా మనం తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఓడిపోయినాం. యాక్చువల్లీ యోసేపు ఏం చదువుకున్నాడు? అమ్మి వేపడ్డాడు, చదువు లేదేం చదువు, గొట్టు చాకరీ చేస్తూ ఉన్నాడు, చెరసాలలో పడ్డాడు, కారం తిన్నాడు, ఏమీ లే. కానీ దేవుని వైపు నిర్ణయం తీసుకున్నాడు ఆయన. నువ్వు దేవుని వైపు నిలబడ్డందుకు నీకు చదువున్నా లేకపోయినా ఏది ఉన్నా లేకపోయినా అందలమెక్కిచ్చేది దేవుడు, నిన్ను ఆశీర్వదించేది దేవుడు నిన్ను. అందుకే నిర్ణయం తీసుకునేటప్పుడు, పోరాటం వచ్చినప్పుడు నిన్ను దేవునికి దూషణ చేసే చదువైనా సరే చదువు, కానీ దేవునికి సమయం ఎక్కడ? నువ్వు చదువుకో, కానీ దేవుని వాక్య ధ్యానం చేయి, పాటలు పాడి స్తుతించాను ప్రతి దినాన. ఎలా అయిపోతాడు? చదువు అంతే, ఇక చదువే. అందుకే తల్లిదండ్రులు ఇంటిలో ఉన్నప్పుడు చిన్నపిల్లలకి చదువు కన్నా ఎక్కువగా ఏం చెప్పాలి? పోయిన వారం చెప్పాను, దేవుని వాక్యాన్ని బోధించాలి వారికి. నువ్వు దేవుల్లో సక్సెస్ అయితే జీవితంలో సక్సెస్ అయిపోతావు. నీకు ఏది రాదు నీకు ఎదురు సక్సెస్ అయిపోతావు. నిన్ను ఎవడు అడ్డుకోలేడు. నువ్వు తీసుకునే నిర్ణయం సరిగా ఉండాలి, సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. నువ్వు అక్కడ నీ నిర్ణయం దేవుడు గెలిచేదిగా ఉండాలి. నువ్వు దేవుడిని గెలిపిస్తే దేవుడు నిన్ను గెలిపిస్తాడు. నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుని ఆరాధిస్తే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. దేవుడి దిక్కు గెలిచే రకంగా ఉండదు నీ నిర్ణయం. దేవునికి నీకు మధ్యన వచ్చే ఏదైనా, నీ తల్లిదండ్రులైనా వదిలేసాయి, నీ అక్క చెల్లెళ్ళైనా వదిలేసాయి, నీ అన్నదమ్ములైనా వదిలేసాయి. ఎవరు దేవునికి నీకు మధ్యలో వస్తే వారు వదిలేసాయి. అక్కడ ఎవరు ఉండకూడదు, దేవుడు నీవు మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రధాన యాజకుడు ఆ 3వ రూమ్లోకి వస్తున్నాడో, తెర వేయబడిన తర్వాత అక్కడ ఎవరు లేరు, భార్య లేదు, భర్త లేడు, ఎవరు లేరు, అక్కడ కుటుంబం లేదు, ఎవరు లేరు, విశ్వాసం లేరు. కేవలం దేవుడు, ఆయన ఒంటరి జీవితం. ఇట్స్ అన్ ఇండివిజువల్ అఫేర్ విత్ గాడ్. దేవుడు మాత్రమే అక్కడ, ఇంకా ఎవరు లేరు అక్కడ. దేవునికి మధ్య, నీకు మధ్య, దేవునికి మధ్య ఎవరు లేరు అక్కడ. జస్ట్ నువ్వు అండ్ దేవుడు మాత్రమే. అక్కడ ఉన్న 3వ గది ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ 3వ గది, దేవుని 3వ గది ఇక్కడ ఉన్నది, కరుణాపీఠం ఇక్కడ ఉన్నది. మరి ఇక్కడ ఉన్నా అంటే ఇప్పుడు ఏంటి? నీవు దేవుడు మాత్రమే. నీకు దేవునికి మధ్య ఇంకొకరు రాకూడదు. అట్టి పరిస్థితిలో నీకు దేవుని మధ్య ఉద్యోగం రాకూడదు, చదువులు రాకూడదు, బంధువులు రాకూడదు, తల్లి తండ్రి కుమారులు పిల్లలు అన్నదమ్ములు అక్క చెల్లెలు స్నేహితులు బంధువులు ఎవరు రాకూడదు నీకు దేవుని మధ్యలో. దేవుడు, నువ్వు నీ నిర్ణయం దేవుని వైపుగా ఉండాలి. ప్రతిసారి నీ నిర్ణయం దేవుని వైపుగా ఉండాలి. ప్రతి దినము ప్రతి క్షణం నీ నిర్ణయం దేవుని వైపుగా ఉండాలి. నీ జీవితంలో ప్రతిసారి దేవుడు మాత్రమే గెలవాలి. అక్కడ సాతాను ఓడిపోవాలి, సాతాను అనగదొక్కబడాలి, చిత్తగదొక్కబడాలి, వాడు ఓడిపోవాలి. నీ జీవితంలో దేవుడు మాత్రమే గెలవాలి. ప్రతి దినమున నీ నిర్ణయాలు అలాగ ఉండాలి.